యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ప్రధాన అంశం చిన్నారుల హత్య, పులివెందుల రాజకీయం. ఒకవైపు బీటెక్ రవి, మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఈ విధంగా తయారు అయ్యింది అంటే, ముఖ్యంగా ఇటీవల కాలంలో నీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చరిత్ర అయితే, పులివెందుల మటుకు మరో చరిత్ర అన్నట్లు ఎక్కడ చూసినా ఇదే చర్చాంశనీయం జరుగుతుంది. సోషల్ మీడియాలో డిబేట్ల మీద డిబేట్ పెట్టు, సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మిగతా ఛానళ్లలో డిబేట్ల మీద డిబేట్ పెడుతూ ఉన్నారు. ఒకవైపు అవినాష్ రెడ్డి ఆరోపణలు, మరోవైపు బీటెక్ రవి, అదే పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైకాపాల మీద ఆరోపణలు. వేరేసి గతంలో మీరు చేసిన చేష్టలే, గతంలో మీరు చేసిన దౌర్జన్యాలే ఈసారి మేము చేస్తాం అని హెచ్చరిస్తూ ఉన్నాడు బీటెక్ రవి. ఇప్పుడు ఈ రాజకీయం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ రెండు విషయాల ముఖ్యంగా వైకాపా విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర ఎందుకు దిగజారింది, అటు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్, బీటెక్ రవి, ఈయన రాజకీయ ఎదుగుదల ఎందుకు పెరుగుతూ ఉంది అని వీరి ఇద్దరి గురించి మనం చర్చల్లోకి వస్తే, ముందుగా జగన్మోహన్ రెడ్డి విషయం. జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా తగ్గిపోవడానికి, రాజకీయంగా 11 సీట్లకు పరిమితం కావడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు. ఒక కుటుంబంలో సొంత చిన్నాన్నే హత్య గావింపబడ్డాడు. అటు తర్వాత కుటుంబంలో తల్లిని, చెల్లిని, ఇంకొక చెల్లిని, అదే హత్య గావింపబడ్డ వివేకానందరెడ్డి చెల్లెల్ని దూరం చేసుకున్నాడు. ఈ రాజకీయం అంతా కూడా కుటుంబ విచ్ఛిన్నం కావడం వల్ల, కుటుంబం వీధికి ఎక్కడం వల్ల, కుటుంబం బజారుకి ఎక్కి మైకులు తీసుకొని ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల, అన్న గురించి నిజంగా చెప్పడం వలన ఇదంతా కూడా ఆంధ్ర ప్రజానికం గమనించారు. ఆంధ్ర ప్రజానికం గమనించిన వలనే ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అప్పటి నుంచి వివేకానంద హత్య నుంచే అంచెలంచెలుగా దిగజారుతూ వచ్చింది. తుదకు పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సైతం ఆయనకు ఎక్కువ రావాల్సి ఉంది. పులివెందులలో ఆయన గెలిచిన దానికి చాలా తేడా ఉంది. ఆయనకు ఎక్కువ మెజార్టీ రావాల్సి ఉండగా ఆయనను మెజార్టీ తగ్గించాడు అని అప్పట్లో బీటెక్ రవికి పెద్ద పేరు వచ్చింది. అంటే అంచెలంచెలుగా ఓ చిన్నాన హత్య గురించి, ఓ చిన్నాన హత్య వల్ల మొత్తం రాజకీయమే మారింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఆ హత్య రాజకీయాలు ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎంతమంది పాత్ర ఉంది, ఏమిటి అనేది మొత్తం పులివెందుల ప్రజానికం సన్ను గొంతు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సన్ను గొంతు అడిగితే ఈ వివేకానంద హత్య గురించే చర్చించుకునే ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి పెద్ద చెడ్డ పేరు తెచ్చింది అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చిన్నాన హత్య విషయం. అటు తర్వాత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి, బీటెక్ రవి చరిత్ర, రాజకీయ చరిత్ర విషయానికి వస్తే, ఈయన రాజకీయ ఎదుగుదల అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఈయనది కూడా రాజకీయ ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యింది అంటే, ఓ చిన్నాన హత్య విషయంగా. చిన్నానకు వ్యాక్షన్ అనేది ఉండింది. ఒకరినొకరు ఆ గ్రామ పోరాటాల వల్ల ఒకరు హత్యలు చేసుకున్నారు. ఆ హత్యలో భాగంగా ప్రత్యర్థులు బీటెక్ రవి చిన్నానను చంద్రుణ్ణి హత్య చేశారు ప్రత్యర్థులు. ఆ హత్య నుంచి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం బీటెక్ రవికి వచ్చింది. బీటెక్ రవికి రావడం వల్ల, చిన్నాన హత్య చేయడం వల్ల, ఆయన రాజకీయ అరగంట చేయడం వల్ల రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతా వచ్చాడు. రాజారెడ్డి కాడ నుంచి, రాజశేఖర రెడ్డి కాడ నుంచి ఎదిరించాడు.
ఆయన కసవనూరు ఊరులో ఆయనకు ఎంతో రాజకీయ ప్రావీణ్యం ఉంది. కసవనూరు ఒకవైపు ఎవరు బీటెక్ రవి అని పేరు ఎందుకు వచ్చిందంటే, బీటెక్ రవి రాజకీయంలోకి రాకముందు పెద్ద రవి అనే ఆయన ఆ కసనూరు సింహాపురం మండలాన్ని రాజకీయంగా ఏలేవాడు. ఆ పెద్ద రవి రాజకీయం తగ్గడానికి ప్రధాన కారణం యువకుడు బీటెక్ రవి రాజకీయ అరంగేట్రం చేయడం వలన పెద్ద రవి రాజకీయ చరిత్ర వెనుకబడింది. బీటెక్ రవికి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇద్దరి పేర్లు కసనూరులో రవి రవి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఒకరిని పెద్ద రవి అని, ఇంకొకరిని బీటెక్ రవి అని పిలుచుకునేవాళ్ళు. ఇది ఈ విధంగా రాజకీయ చరిత్ర ఉంది ఎవరికి, బీటెక్ రవికి. ఇకపోతే ఎన్నోసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు వైఎస్ కుటుంబీకుల మీద. అటు తర్వాత ముఖ్యంగా ఇంకా బ్రహ్మాండమైన పేరు రావడానికి బీటెక్ రవికి ప్రధాన కారణం హత్య గావింపబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఈయన ఎమ్మెల్సీగా గెలిచడం. ఈయన ఎమ్మెల్సీగా గెలిచిన చరిత్ర ఇంకా ఆంధ్రప్రదేశ్ వైఎస్ కుటుంబంలో ఇది పెద్ద రాజకీయ మచ్చ. వైఎస్ కుటుంబానికి బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలచడం పట్ల ఇది ఒక రాజకీయ పెద్ద చర్చ. తర్వాత మళ్ళీ రాజకీయంలో ఇంకా కొంత జరిగింది అనుకోండి. ఎమ్మెల్సీగా మళ్ళీ ఎవరు గెలిచారు అంటే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచాడు. ఇది కూడా ఒక విధమైన రాజకీయంగా వెనుకంజే వైఎస్ కుటుంబీకులకు. కానీ పులివెందుల్లో కాదు. కానీ పులివెందుల్లో గెలిచిన వ్యక్తి ఎవరు, కడప జిల్లాలో గెలిచిన వ్యక్తి ఎవరు వైఎస్ఆర్ మీద అంటే బీటెక్ రవి అనేది చెప్పుకుంటూ వస్తారు. ఇటీవల కాలంలో అదే నీటి సంఘాల ఎన్నికల్లో ఎక్కడ చూసినా వీళ్ళదే హవా. వీళ్ళే ఎక్కువగా కార్యక్రమాలలో పాల్గొనడం, ప్లాన్ మీద ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాడు. ఆషామాషిగా వెళ్ళలేదు. ప్రణాళికాబద్ధంగా నీటి సంఘాల ఎన్నికల్లో బీటెక్ రవి ముందుకు వెళ్ళడం వలనే విపరీతమైన నీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈ నీటి సంఘాల విషయంలో వెనుకంజ ఎవరు చేశారంటే వైఎస్ కుటుంబీకులు ఎందుకు చేశారో, ఎక్కడ చేశారో, వాళ్ళు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపలేదో ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి పులివెందుల్లో నీటి సంఘాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీటెక్ రవికి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న హత్య రాజకీయంగా జగన్ వెనుకబడడానికి ప్రధాన కారణం అది అయితే, ఇక్కడ చిన్నాన్న ఎవరు బీటెక్ రవి చిన్నాన్న చంద్రుడు హత్య ఇలా అక్కడి నుంచి రాజకీయంగా ఎదుగుదల అవుతూ ఉంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా నీటి సంఘాల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విషయానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పులివెందుల బ్రహ్మహన్నపల్లి రోడ్డులో ఏర్పాటు చేయడం వల్ల ఇది కూడా బీటెక్ రవికి కలిసి వచ్చినట్లు ఉంది. ఈ తెలుగుదేశం కార్యాలయం మీద అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టాడు. ఆ కార్యాలయం మీద ఏదో కొన్ని రకాలైన అవాంఛనీయ సంఘటనలు, రాజకీయ దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరిగాయనే చర్చ కూడా జరిగింది. కానీ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నాడు. ప్రస్తుతం వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి అటు తర్వాత బీటెక్ రవికి పోటీ అనేది ఉంటుంది. అయితే ఈ పోటీ పక్కన పెడితే రాజకీయ ఎదుగుదల అంశం విషయంగా చిన్నాన్నల హత్య, ఇద్దరి చిన్నాన్నల హత్య, ఒకరు రాజకీయ ఎదుగుదల, ఇంకొకరు రాజకీయ వెనుకబాటుతనము అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.